ఈ పర్టికులర్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో 2 రకాలుగా ఉంటుందండి. పేపర్ 1, పేపర్ 2 అని ఉంటుంది. పేపర్ 1 వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ ఉంటుంది. మార్నింగ్ సెషన్ 11-1 జరుగుతుంది. 100 అంటే 100 మార్క్స్ ఉంటదండి ఇది. అంటే మీకు ఎలా ఉంటదంటే 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. 50x1 50 మార్క్స్ 50 క్వెషన్స్. అలా కాకుండా 15 ఏమో 2 మార్క్స్ ఉంటాయండి. 15 ఇంటూ అది మైనస్ మార్క్ కూడా ఉంటదండి. అట్లాగే ఒక 10 ఏమో మైనస్ మార్క్ ఉండదు. అంటే ఫిల్లింగ్ ద న్యూమరికల్ ఆన్సర్ టైప్ ఉంటదండి జేఈఈ మెయిన్స్ టైప్‌లో. క్వెషన్స్ వచ్చేటప్పటికి ఓవరాల్‌గా 75 క్వెషన్స్ ఉంటాయండి జేఈఈ మెయిన్స్ లాగా. బట్ ఓవరాల్‌గా 2 అవర్స్ టైమే. 3 అవర్స్ టైం కాదు. 2 అవర్స్‌లోనే 100 మార్క్స్‌కి ఉంటదండి. ఆఫ్టర్‌నూన్ ఎగ్జామ్ మళ్ళీ ఉంటదండి. 3-5 లేదా సంథింగ్ 2-4 అలా ఉంటుంది. ఈ ఆఫ్టర్‌నూన్ ఎగ్జామ్ ఏదైతే మీకు ఉంటుందో, ఈ ఆఫ్టర్‌నూన్ ఎగ్జామ్‌లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటది. సో, ఫిజిక్స్‌కి వచ్చేటప్పటికి మళ్ళీ 50 మార్కులు, కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి 50 మార్కులు. అందులో 30 క్వెషన్‌లు ఎంసీక్యూ 1 మార్క్ ఉంటుంది. 5 ఉంటుందండి. 5 నేను చెప్పాను కదండీ. మైనస్ మార్కులు 5 ఉంటుంది. ఎంసీక్యూలో మరి 2 మార్క్స్ ఉంటాయి కాబట్టి -0.5 ఉంటుంది. మిగిలిన మైనస్ మార్కులు ఉండదు. అది డాషెస్ కింద ఉంటాయి. ఓవరాల్‌గా చూసినట్లయితే 40 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్ ఉంటాయి ఫిజిక్స్‌కి. అలాగే కెమిస్ట్రీకి కూడా 40 క్వెషన్స్ 50 మార్క్స్ ఉంటాయి. సో, ఓవరాల్‌గా మీరు చూసినప్పుడు మ్యాథ్స్‌కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్‌గా నేను మ్యాథ్స్‌కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటదండి ఇక్కడ. ఎందుకంటేనంటే ఒకవేళ మ్యాథ్స్ ఎవరైతే కొంచెం బెటర్‌గా బాగా చేయగలరు అనుకుంటారో వాళ్ళకి ఇది వస్తది. మిగిలిన ఎగ్జామ్‌లో మ్యాథ్స్‌కి 1/3 వెయిటేజే ఉంటది. ఇక్కడ 50% వెయిటేజ్ మ్యాథ్స్‌కి వెళ్ళిపోయింది. సార్ నేను ఫార్మాకి వెళ్ళాలి లేకపోతే వేరే కోర్సెస్‌కి వెళ్ళాలి, ఆర్కిటెక్చర్‌కి వెళ్ళాలి అనుకుంటే ఆర్కిటెక్చర్‌కి వెళ్ళాలంటే అది వేరండి. మొత్తం ఎలాగ మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాయాలి. ఎలిజిబిలిటీ కూడా ఉండాలి. దానికి రూల్ ఏంటంటే ఇండియాలో ఎక్కడ ఆర్కిటెక్చర్‌కి వెళ్ళాలన్నా కూడా నాటా ఎగ్జామ్ క్వాలిఫై తీరాలి. జేఈఈ మెయిన్స్ పేపర్ 2 అన్నా ఉండాలి. ఆఫ్ కోర్స్ ఐఐటీకి వెళ్ళి ఆర్కిటెక్చర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వేరండి, పక్కకు పెట్టేయండి. ఇప్పుడు మిగతా కాలేజీలకు ఏదైతే వెళ్తారో దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా డిఫరెంట్ ఉంటుందండి. ఈ బట్లర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా నాటా కంపల్సరీగా చేయాలి. నాటా ఎవరి 3 మంత్స్‌కి రాయొచ్చు. ఈవెన్ 11th క్లాస్ పిల్లలైనా రాయొచ్చు. ఆల్రెడీ ఓపెన్‌లో కూడా ఉంది. ఇప్పుడు కూడా రాయొచ్చు మీరు. అది క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు డబ్ల్యూబీజేఈ రాసి దాని ద్వారా కూడా ఆర్కిటెక్చర్‌కి వెళ్ళే అవకాశం ఉంటుందంటే ఉంటుంది. ఇది ఫీజు చాలా తక్కువ జాదవ్పూర్ యూనివర్సిటీ. ఆల్మోస్ట్ 50,000 కూడా ఉండదు. 10,000, 20,000 ఉంటదండి అంతే. చాలా తక్కువ అండి ఫీజు. చాలా హైలీ సబ్సిడైజ్డ్ యూనివర్సిటీ. అంత తక్కువ ఫీజులో హైయెస్ట్ క్వాలిటీ వచ్చి ఎడ్యుకేషన్ భారతదేశం మొత్తం మీద ఎక్సెప్ట్ ఐఐటీస్ లాంటి పక్కకి తీసేస్తే భారతదేశం మొత్తం మీద జాదవ్పూర్ యూనివర్సిటీ నెంబర్ 1 ప్లేస్ అండి. అసలు హైలీ సబ్సిడైజ్డ్. ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉంటుందని చాలా మంది ఎక్కువ మంది ఇష్టపడతారంటే కంపెనీస్ కూడా మంచి సీఎస్‌కి మంచి మంచి ప్లేస్‌మెంట్సే వస్తాయండి అక్కడ. మంచి ప్లేస్‌మెంట్స్ వస్తాయి. సో, దానికేమి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ పనికిమాల కాలేజీలు లేకపోతేనేమో ఈ డీమ్డ్ కాలేజీల కంటే చాలా రెట్లు బెటర్ అది. సరే పక్కన పెట్టండి.